వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్స్ పాయింట్. ఎవరైతే తెలంగాణకు సంబంధించి ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ తరఫున ప్రభుత్వం అనేది ఉచితంగా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము అందించే ప్రభుత్వం సంబంధించి స్కీమ్స్ కానీ స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి, నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఎలా అప్లై చేయాలి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ మీకు ఈ వీడియోలో మీకు అర్థమవుతాయి. ముందుగా ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నేరుగా క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు తెలంగాణ స్టేట్ సంబంధించి ఎస్సీ వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి అప్లై చేయడానికి 2020-21 సంవత్సరానికి గాను ప్రభుత్వం అనేది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. అంతకుముందు ఆల్రెడీ కొంతమంది క్యాండిడేట్స్ 2018-19 సంవత్సరంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది అప్లికేషన్స్ వచ్చి సెలెక్ట్ అయ్యి కొంతమంది క్యాండిడేట్స్ అంటే రిజిస్టర్ క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అయ్యాయి కాబట్టి మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు తీసుకొని ఎడల ఒకసారి వన్స్ మీకు మన లోన్ అయితే వచ్చిన తర్వాత 5 years వరకు మీ ఇంట్లో ఎవరికి కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ అనే ప్రభుత్వం మీకు ఖచ్చితంగా 5 years వరకు ఎలిజిబుల్ లేదని చెప్పేసి ఉంటుంది. సో అలా మీరు రిజిస్టర్ అయినట్లయితే మీరు మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21కి గాను జస్ట్ మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మండలాల్లో కానీ లేదా మీ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎస్సీ తరపున ఎంతమంది అయితే క్యాండిడేట్స్ అప్లై చేశారో ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకు సంబంధించి ఎంత ఫండ్స్ రిలీజ్ అయిందో దాన్ని బట్టి వీళ్ళు అందరికి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ముందు ప్రిఫరెన్స్ అనేది హ్యాండిక్యాప్డ్స్ ఆ తర్వాత రిజర్వేషన్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ గారి ద్వారా మనం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మీరు హోమ్ పేజీ బెనిఫిషియరీ సెర్చ్ అని గెట్ బెనిఫిషియరీ ప్రొసీడింగ్స్ అలాగే ఆటో స్కీమ్ బెనిఫిషియరీ సెర్చ్ ఫర్ మైనారిటీ వాళ్ళకి ఇప్పుడైతే మనకు ఎస్సీ కార్పొరేషన్ రన్ అవుతుంది కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ మళ్ళీ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అని ఉంది కదండి, ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ హియర్ అని అక్కడ క్లిక్ చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించి బ్యాంక్ బ్రాంచ్ అనేది డిస్ప్లే కాకపోతే దానికి సంబంధించి మీ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించి మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ అయితే కంపల్సరీ పెడతారు. ఒకవేళ మీ బ్యాంక్ సంబంధించి మీ రీజనల్ సంబంధించి ఏరియాకి సంబంధించి లేకపోతే వాళ్ళకైతే మీరు సంప్రదించండి. వన్స్ మీరు ఆధార్ కార్డ్ నెంబర్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ తర్వాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నట్లయితే రేషన్ కార్డ్ నెంబర్ కూడా కంపల్సరీగా ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు బెనిఫిషియరీ టైప్ ఉంది కదండి, అక్కడ మీరు ఇండివిజువల్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఆర్థిక సహాయం రకం టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనకు బ్యాంకులు ఇస్తున్నాయి కాబట్టి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని పెట్టండి. ఆ తర్వాత సెక్టర్ అంటే మనం ఏ సెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ సెక్టర్ సంబంధించి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్పోర్ట్ సెక్టర్,
రెండోది వచ్చేసి హార్టికల్చర్ సంబంధించి వ్యవసాయం సంబంధించి ల్యాండ్స్ అవి ఇవి ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అయితే మనకు వెహికల్స్ అనేవి ఉంటాయి, 2 వీలర్స్ 3 వీలర్స్, మనకు ట్రాక్టర్స్ సంబంధించి కూడా ఉంటాయి. మీకు ఏదైతే ఎలిజిబుల్లో దానికి సంబంధించి మీరు మినిమం 2 నుంచి 5 లక్షల లోపు మీరైతే పెట్టుకోండి. ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. అంతకంటే ఎక్కువ పెడితే మీకు సబ్సిడీ అనేది రాకపోవచ్చు. మేబీ 2 నుంచి 5 లక్షల లోపు అయితే మీరు పెట్టండి. ఏదైతే మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి సంబంధించి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత స్కీమ్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు ఏ స్కీమ్ అయితే పెట్టుకున్నారో దానికి సంబంధించి కనిపిస్తుంది. స్కీమ్ అల్యూమినియం యుటెన్సిల్ సేల్స్, బ్యాక్ యార్డ్ పోల్ట్రీ ఫర్ సింగిల్ విడో ఉమెన్, కొన్ని వాటికి సంబంధించి అయితే స్కీము సంబంధించి ఉన్నాయి. హార్టికల్చర్ సంబంధించి కాంక్రీట్ మిల్లర్, చెప్పల్, అలాగే డిజిటల్ నెట్వర్క్, ఫిష్ పాండ్స్, కొన్ని స్కీమ్స్ అనేవి ఉన్నాయి. మీరైతే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మినీ డైరీ ఉంది, మొబైల్ టిఫిన్ సెంటర్, చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి చూసుకోండి. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, వెజిటేబుల్ పండ్ల కల్టివేషన్ ఉంది కదండి, అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఏదైతే ఇష్టమో అది సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించి లోన్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎంతవరకు ఇస్తారంటే 2 lakhs వరకు ఇస్తారు. మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs. సో మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 20,000 ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs దాకా ఉంటుంది. సో వన్స్ గో అనే బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి మీరు ఇంకా ప్రొసీడింగ్ చేసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్, మండల్, అలాగే పంచాయతీ, అలాగే గ్రామం, ఎక్కడ ఉంటున్నారు అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్. ఆ తర్వాత ఇండివిజువల్ సంబంధించి హార్టికల్చర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి స్కీమ్ సంబంధించి మ్యాక్సిమం మీరు యూనిట్ కాస్ట్ ఎంత వరకు కావాలో అంతవరకు సబ్సిడీ. మీరు ఒకవేళ మ్యాక్సిమం మీరు యూనిట్ కాస్ట్ 3 lakhs పెట్టారనుకోండి, సబ్సిడీ అనేది మనకు 1,80,000 వరకు గవర్నమెంట్ ఇస్తుంది. సబ్సిడీ ఎంత వస్తుందంటే 1,80,000 వరకు వస్తుంది. మీరు బ్యాంక్ లోన్ వచ్చేసి 1,20,000 వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు టోటల్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ ఏ ఏరియా ఉన్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్, అలాగే IFSC కోడ్, అలాగే పాన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా పాన్ కార్డ్ నెంబర్కి సంబంధించి అప్లై చేసుకోండి. లేకపోతే అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ కావాలి. దానికి సంబంధించి మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా, అడ్రస్ అన్నీ, మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే క్యాస్ట్లో ఎలా ఉందో అలా నేమ్ ఉండాలి. అలాగే సబ్ క్యాస్ట్, క్వాలిఫికేషన్స్, మీ సేవ ఇన్కమ్ ఉండాలి. అలా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి క్యాస్ట్ ఇన్కమ్తో పాటు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ప్రతిదీ కూడా మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, డోర్ నెంబర్, అడ్రస్, ఎక్కడైతే ఉన్నారో మీరు దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా PDFలో కానీ, JPG కానీ, PNG ఫార్మాట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సైజ్ అనేది 500 KB కంటే తక్కువ ఉండాలి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు కావాల్సినవి ఏంటంటే మీ డాక్యుమెంట్స్తో పాటు ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పాన్ కార్డ్ ఉంటుంది కదండి, పాన్ కార్డుని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత మీరు సెల్ఫ్ కన్ఫర్మేషన్ డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు మనీ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ప్రతిదీ కూడా ఈ అప్లోడ్ చేసిన తర్వాత సెల్ఫ్ కన్ఫర్మేషన్ మీద ఇక్కడ బటన్ కనిపిస్తున్నాయి కదండి, అవి క్లిక్ చేయండి. మీరు ఫ్యామిలీ మెంబర్స్లో 5 years ముందు ఎవరైనా తీసుకోకపోతే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ తీసుకున్నట్లయితే కార్పొరేషన్ తరపు నుంచి మీకైతే నేమ్ వస్తుంది, కానీ సబ్సిడీ అనేది రాకపోవచ్చు మేబీ.
ఆ తర్వాత మీరు సబ్మిట్ బటన్పై క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మీ ఫామ్ అనేది సబ్మిషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ ఫామ్స్ అయిపోయిన తర్వాత మీ దగ్గర పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు మీరు మండల ఆర్డీ ఆఫీస్కు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఈ లోన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటూ ఉండండి. మీకైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫండ్స్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే మండలం సంబంధించి డివిజన్ సంబంధించి కూడా మీకు ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరైతే అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికో ఒకరికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.